హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి త్రేతాయుగంలో రామాయణ కాలంలో దశరథుడు వారి కుటుంబాన్ని ఉండడానికి ఇక్కడైతే ఒక దశరథ మహల్ అని చెప్పి అయోధ్యలో నిర్మించడం జరిగింది. సో అది అప్పుడు వాళ్ళు నివాసంగా ఏర్పరచుకున్న ఈ మహల్ను ఇప్పుడు ఈ అయోధ్యలో సీత రామ లక్ష్మణులతో విగ్రహాలతో ఇక్కడ పూజలు అయితే అందుకుంటున్నాయి. అదేవిధంగా ఒక పక్కకు ఆంజనేయ స్వామి పూజలు కూడా అందుకుంటున్నాడు. చాలా బాగుంది. ఇక్కడ ఈ త్రేతాయుగంలో కట్టిన కట్టడాలు ఇప్పటి కూడా మనకు అందులో చూపించడానికి కళ్ళకు కట్టినట్టు ఎంత చాలా బాగున్నాయంటే చాలా బాగున్నాయి. సో నేను చూస్తూ మీకు కూడా చూపించడానికి అయితే ఈ వీడియో తీస్తున్నాను. సో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హనుమాన్ గారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ పక్కన సంధిలో నుంచి మనం వెళ్తే దశరథ మహల్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే దశరథ మహల్. చాలా బాగుంది, చాలా పెద్దగా అయితే మనకు కనిపిస్తుంది. చూడండి, మనకు లోపల కూడా మనకు అక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా మీకు వీడియోలో అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇది మనం ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. దశరథుడు రాముడు చిన్నతనంలో ఉన్నప్పుడు దశరథ మహల్ కట్టించి వాళ్ళు పెరిగిన ప్రదేశం ఇదే. శ్రీరాముడు చిన్నతనంలో పెరిగిన ప్రదేశం ఇది. చాలా బాగుంది. లోపలికి వెళ్దాం. ఇవి ఆనాటి కట్టడాలు కనుక అవి చూడటానికి అది చాలా బాగున్నాయి. కాకపోతే అప్పుడు వాళ్ళు నివసించిన ప్రదేశం ఇప్పుడు ఏంటంటే సీతా సమేత శ్రీరాముని విగ్రహంతో మరియు హనుమంతుని విగ్రహాలతో కూడా 2 మందిరాలు అయితే మనకు లోపల ఉంటాయి. సో దర్శనం అయితే చేసుకుంటారు. సో మళ్ళీ ఒక పర్యాటక ప్రాంతంగా అయితే ఇది అంటే ఒక మహల్ను చూసి అంటే విజిటింగ్ చేసే దాన్ని ఒక మ్యూజియం టైప్లో అయితే ఇది మనకు కనిపిస్తుంది. అక్కడ లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇది చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత కూడా మధ్యలో చాలా ఒక గ్రౌండ్, ఒక పెద్ద ప్లేస్ అయితే ఉంది. అక్కడ చెట్టు ఉంది, అంత ప్రదేశం అంత ఉంది. ఆ ప్రదేశం నుంచి మళ్ళీ వెళ్తే మళ్ళీ ఒక ద్వారం అయితే ఉంది. చూస్తున్నాం కదా, ఇది మళ్ళీ ఇంకొక సెకండ్ ద్వారము. దశరథ మహల్కి ఎంట్రీ అయిన తర్వాత ఎంట్రీ అయ్యేటప్పుడే మనకు రైట్ సైడ్లో కూడా మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది. అది మీకు రిటర్న్లో అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అది అయిపోయిన తర్వాత మనం ముందుకు వస్తూ ఉంటే చూడండి, ఇక్కడ మనకు కోతికైతే ఇక్కడ మన కోతులు కూడా చాలా కనిపిస్తాయి. సో కొంచెం వాటితో కేర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది. చూస్తున్నాం కదా, రైట్ సైడ్లో ఒకటి బాణంతో ఒకటి ద్వారం టైప్లో ఉంది కదా, అదే హనుమంతుని దేవాలయం. ఇక్కడ ఎప్పటికీ భజనలు అవి జరుగుతూనే ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. సో చూడండి, మనం ముందుకు వచ్చిన తర్వాత సీత రాముడు లక్ష్మణుడు సమేతంగా అయితే మనకి ఇక్కడ ఆలయం అయితే అంటే టెంపుల్ టైప్లో నిర్మించారు. ఇక్కడ టైం టు టైం మనకు ఇక్కడ పూజలు జరుగుతున్నాయి, ఆరతీలు జరుగుతున్నాయి. అక్కడ అయోధ్య దర్శనం అయిన తర్వాత హనుమాన్ గారి దర్శనం అయిన తర్వాత డైరెక్ట్గా ఈ దశరథ మహల్కి వచ్చేసి అయితే ఇక్కడ వీళ్ళు దర్శనం చేసుకొని కాసేపు కూర్చుండి రెస్ట్ అవి తీసుకొని అయితే వెళ్తున్నారు. చూడటానికి అయితే చాలా బాగుంది. అప్పటి కట్టడాలు అవి చూడండి ఎలా ఉన్నాయో, ఆ కట్టడాలు ఆ ప్రదేశాలు నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి, అలాంటి డిజైన్లు ఈ టైంలో అయితే మనం కట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ కట్టినా కానీ చాలా ఎక్స్పెన్స్తో కూడుకున్న కట్టడం అయితే ప్రజెంట్ అయితే చూస్తున్నాం మనం. చూడండి, చాలా నాకైతే బాగా నచ్చింది. అంటే కొన్ని చేంజెస్ కూడా చేశారు. అంటే అప్పుడున్న టైంలో ఈ ఫ్యాన్స్ అవి ఉండేవి కదా, కాకపోతే ఏంటంటే ఎట్లా మనకు రూపుదిద్దుకుంటుందో ఆ విధంగా అయితే మనం చేస్తున్నాం. ఇది చూడండి, మనం టెంపుల్ అని చెప్పాను కదా, దాని ముందరి భాగం ఇది. ఆ ముందరి భాగం అయితే చాలా బాగా అంటే ఇచ్చారు. ఇందులో టెంపుల్ ఉంది, ప్లస్ కొందరు ఈ పూజారులు ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళకు ఉండడానికి కూడా అకామిడేషన్ అనేది రూమ్స్ వైజ్గా కొంచెం అరేంజ్ చేశారు. అవి కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ దశరథ మహల్లో ఇంకొక స్పెషల్గా మీకు ఒక ఫ్యూచర్ అయితే నేను చెప్తాను. చూడండి, లొకేషన్ చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఆ కట్టడం కానీ ఆ డిజైన్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో చూడండి మీరు. ఇక్కడ భజనలు కూడా చాలా బాగా చేస్తున్నారు. అంటే ఉత్తరప్రదేశ్ సైడ్ వాళ్ళైతే దైవ కార్యంలో దైవుని నిమగ్నంలో అయితే చాలా ఉంటారు. పూజలు అవి చాలా బాగా చేస్తారు. భక్తి ఎక్కువగా ఉంటుంది. అందులో ఉత్తరప్రదేశ్ అంటేనే మనకు
హిందుత్వానికి పెట్టింది పేరు మీకు చూస్తున్నాం కదా. అయోధ్య ఇక్కడే ఉంది, కాశీ ఇక్కడే ఉంటుంది, మథుర కూడా ఇక్కడే ఉంటుంది. చాలా అంటే చాలా మనం చెప్పుకోదగ్గ ప్రదేశాలన్నీ ఈ ఉత్తరప్రదేశ్లోనే మీకు కనిపిస్తాయి. చూడండి, ఇందులో ఇంకొక మీకు స్పెషల్గా చెప్తాను. ఈ దశరథ మహల్ మనం ఎంట్రన్స్ హనుమంతుంది అయిపోయిన తర్వాత మనం రాముని టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఈ పెద్ద గంట అయితే కనిపిస్తుంది చూడండి. ఆ గంట అనేది ఇప్పుడు అక్కడ కట్టేసారు. అక్కడ అంటే ఇప్పుడు గంట కొట్టడానికి వీలు లేకుండా అది అది ఎక్కువ సౌండ్ వస్తుందా మరి ఏంటో అనేది మాత్రం దాన్ని ఇప్పుడు క్లోజ్ చేశారు. ఇప్పుడు అదైతే కట్టడం లేదు. చూడండి, ఇంతే కాకుండా అందులోకి వెళ్ళి చూస్తూ ఉంటే ఇంకా ఇందులో ఏదో రాసి ఉంది. సో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఇది హనుమంతుంది లంకలో రావణాసురుడి ముంగట మనం ఏదైతే ఆ తోక మీద కూర్చుంటారు కదా, ఆ యొక్క బొమ్మలు కొన్ని నిర్మించారు. లోపల అది కొన్ని టెంపుల్ ఉందా మరి అదేంటనేది నేనైతే ఇంకా లోపలికి వెళ్ళలేదు. మళ్ళీ బయట ఇదంతా మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. బయట చాలా అంటే చాలా బాగా అయితే నాకు నచ్చింది, పీస్ఫుల్ అనిపించింది. అయోధ్యలో అడుగడుగునా మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ అయితే ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం అయితే మీకు కనిపిస్తుంది. ఇదైతే 100% ఓకే. ఇంకోటి మనం ఎంట్రన్స్ అప్పుడు రెండో ద్వారం దగ్గర మీకు ఒక మందిరం ఉందని చెప్పాను కదా, సో అదే మీకు ఇది చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక సాధువు అయితే కూర్చున్నాడు. చూడండి, రామ్లల్లా మనకు మూర్తిని అయితే ఇక్కడ పెట్టుకున్నాడు. సో ఒక సాధువు అయితే ఇక్కడ కూర్చున్నాడు. కొన్ని ఫొటోస్ కూడా ఇక్కడ మనకు అంటే ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఫొటోస్ కూడా తీస్తున్నాడు. ఇది ఫ్రెండ్స్ అయోధ్యలో దశరథ మహల్ గురించి చాలా చాలా బాగా అనిపించింది. చూడండి, బయట ఇదంతా ఓపెన్ ప్రదేశం, కొంచెం కట్టడాలు కూడా కూలిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు అవి అన్నీ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ అయోధ్యలో ఉన్న దశరథ మహల్ వీడియో. మరొక మంచి వీడియోలో అయితే కలుద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయోధ్య సిరీస్తో భాగంగా రాముడు ఎక్కడెక్కడ తిరగడానికి ప్రతి ఒక్క వీడియో మీకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.